నమస్తే బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. ఇటీవల పేదలకు ఇచ్చే నిత్యావసర వస్తువులను కొందరు రాజకీయ నాయకుల కనుసన్నల్లో బడాబాబులు వందల టన్నుల బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజమెంత? అసలు నిజంగా నిత్యావసర వస్తువులు ఎవరికి అవసరం? ప్రస్తుతం మన దేశంలో అట్టడుగు ప్రజలకు సరఫరా చేస్తున్న ఈ పీడీఎస్ బియ్యం లబ్ధిదారులకు చేరుతుందా లేదా? మరి ఈ పీడీఎస్ బియ్యాన్ని విదేశాలకు సరఫరా చేస్తున్నది ఎవరు? అక్రమార్కులపై కేసులు ఎందుకు నమోదు కావడం లేదు? వీరి వెనుక ఉన్న రాజకీయ ప్రముఖులు ఎవరు? అసలు ఈ నిత్యావసర వస్తువులు అనేది ఇవ్వాలని ఎప్పుడు నిర్ణయించడం జరిగింది? ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? దీనిపై మాట్లాడటానికి ప్రముఖ అడ్వకేట్ విజయ్ అన్నప్రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్ అన్మ్యూట్ చేయండి సార్. సార్, ఈ నిత్యావసర వస్తువులు అనేది ఇవ్వాలని ఎప్పుడు నిర్ణయించడం జరిగింది? ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటండి? ఈ నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా నిత్యావసర వస్తువులు అనే దానికంటే కూడా ఈ పిడి రైస్ కానీ, గోధుమలు కానీ, చక్కెర కానీ, ఏదైతే మనం ఇవాళ ప్రజా పంపిణీ వ్యవస్థ అని మాట్లాడొచ్చు. దీన్ని ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది ఏదో భారతదేశంలో ఇప్పటికప్పుడు ఈ రోజు స్టార్ట్ అయింది కాదు. అది బ్రిటిషర్స్ టైంలోనే ప్రత్యేకంగా ఇది రేషనింగ్ సిస్టమ్ అనేది 1939 ప్రాంతంలో, రెండవ ప్రపంచ యుద్ధ ప్రాంతంలో కొన్ని యుద్ధ ప్రాతిపదికన కొన్ని ప్రాంతాలు యుద్ధం ఎఫెక్ట్ అయిన ఏరియాలో బ్రిటిషర్స్ అక్కడ మెయింటైన్ చేసినటువంటి విధానాన్ని ఇక్కడ భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాలకి కొన్ని రకాల సరుకులు కొంత పరిమితిలో కొన్ని పరిణామాల్లో ఇవ్వాలని నిర్ణయించటం. బ్రిటిష్ వారు ఆ యుద్ధ ప్రాంతాలు కానివ్వండి, అర్బన్ ఏరియాస్లో, ఇది అబౌట్ ఫస్ట్ భారతదేశంలో చెప్పాలంటే స్వాతంత్రానికి ముందే 1939లోనే ఈ వ్యవస్థ స్టార్ట్ అయినప్పటికీ మిగతా 42, 43 వచ్చేసరికి మరి అన్ని 42 వరకు గణనీయంగా చాలా మందికి మేలు చేసినప్పటికి కూడా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పుడు వార్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లేకపోతే వార్ ఇది అవసరం లేదు ఇప్పుడు అనే చేసేసి రేషన్ వ్యవస్థను దాదాపుగా 1943లోనే మన దేశంలో కూడా రద్దు చేశారు. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కనుక చూస్తే, స్వాతంత్రం వచ్చినాక మళ్ళీ 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో దీన్ని మళ్ళా ఆర్థిక వ్యవస్థలో మనకు భారతదేశంలో వచ్చినటువంటి ద్రవ్యోల్బణం, ఒక్కసారిగా వచ్చినటువంటి ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో మరి పేద ప్రజలకి ఈ ఈ అంటే ఐదర్ రేషనింగ్ సిస్టమ్ కానీ, ఫెయిర్ ప్రైస్ షాపుల పద్ధతిలో కానీ మళ్ళా మనకు కొన్ని సరుకులు మన ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద కానీ దేనైనా కానీ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన మళ్ళా మన స్వతంత్ర భారతదేశంలో మొదలైంది. అదే మొదటి పంచవర్ష ప్రణాళిక, మరి ఇందిరాగాంధీ గారు మరి భారత ప్రభుత్వం అంతకంటే ముందు 1956లో భారత ప్రభుత్వం నెహ్రూ గారి హయాంలోనే పంచవర్ష ప్రణాళికల కాన్సెప్ట్ తర్వాత దాన్ని తీసుకుంటా వచ్చినప్పుడు ఆహార ధాన్యాల కొరత అనేటువంటిది లేకుండా చెయ్యాలి, పేద ప్రజలకి ధరల ఫస్ట్ ఓవరాల్ గా చెప్పాలంటే అసలు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది వచ్చిందే బయట ధరల తగ్గింపు కార్యక్రమానికి వచ్చిందని చెప్పాలి. అంటే మార్కెట్లో ఉన్న వ్యత్యాసాన్ని కొన్ని సందర్భాల్లో మనం కొనలేనప్పుడు, ఆహార ధాన్యాల లభ్యత లోపం మనకి దగ్గర లేనప్పుడు బయట దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి ధరల స్థిరీకరణ కోసం అనేది మొదలెట్టిందని చెప్పాలి. కానీ మొదటి పంచవర్ష ప్రణాళిక అయిపోయేటప్పటికే దాని ఏమైందంటే మనం కొన్ని పర్టికులర్గా గోధుమలు, పంచదార లేకపోతే కొన్ని మనము డెఫిసిట్ నుంచి 63-64 మిలియన్ల సర్ప్లస్ దగ్గర మనం ముందుకు వెళ్ళిపోవడం తర్వాత అరే ఇది మళ్ళా మనకి ఈ ఆహార అవసరం లేదేమో అనుకున్నటువంటి పరిస్థితిని ఆపివేయాలని నిర్ణయించుకునే పరిస్థితిలో మళ్ళా గమ్మత్తుగా ఏం జరిగిందంటే 1959-60 వచ్చేసరికి మళ్ళా భారతదేశం డెఫిసిట్లో పడి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కానీ మళ్ళా దీన్ని సీరియస్గా అంటే 1951, 52, 58 మధ్యలో కొంచెం అరకొరగా సాగినటువంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అంటే దీని ప్రధాన ఉద్దేశం బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి అర్బన్ రూరల్ పాపులేషన్కి
సంబంధించినటువంటి బియ్యము, చక్కెర, గోధుమలు, వంట బొగ్గు, కిరోసిన్ వంటి కొన్ని వాటిని మళ్ళా చేర్చి కేవలం అంతకుముందు అయితే ఇవాళ మనం లేటెస్ట్గా చెప్పుకుంటున్నాం చూడండి, తృణధాన్యాలు, మిల్లెట్స్ అని, ఇవన్నీ కూడా బ్రిటిష్ టైంలోంచే ఈ రేషనింగ్ సిస్టంలో ఉన్నాయి అనేది నిర్వివాదాంశం. ఈ విషయాన్ని ఇవాళ మళ్ళా ఇప్పుడు ఈ మధ్య కాలంలో బియ్యం తప్పుదో పడుతుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి నాకు తెలిసి బియ్యం ఒకటే ఇస్తున్నారు అనుకుంటాను. కానీ కొన్ని తమిళనాడు లేదా కేరళ లేదా అటు మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో దాదాపు 12 నుంచి 18 రకాల సరుకులు కూడా ఇవాళ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో జరుగుతూ ఉన్నాయి. వాట్స్ ఎవర్ ద రీజన్, ఆంధ్రప్రదేశ్లో బియ్యం వస్తుందని మనం చెప్తా ఉన్నాం. బియ్యం ఒకటి తప్ప గతంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు అనే దానికంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ పీడిఎస్ బియ్యంగానే పిలువబడతా ఉంది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఈ మధ్యకాలంలో నాటకీయ పరిణామాలు మనం చాలా చూసాం. ఈ నాటకీయ పరిణామాల్లో మనం లోతుల్లోకి వెళ్తే ఈ ఫస్ట్ చరిత్ర చెప్పుకుంటా ఉంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేటువంటి వ్యవస్థ పర్టికులర్గా బిలో పవర్టీ లైన్ వాళ్ళని ఉద్దేశించింది అయినప్పటికీ కూడా అది కేరళ లాంటి రాష్ట్రాల్లో ఒక 80 లక్షల పైన రేషన్ కార్డులు ఉంటే వాటిని అప్పట్లో 2010లో జడ్జిమెంట్ ప్రకారం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 80 లక్షల పైన రేషన్ కార్డులు ఉంటే దానిలో 60 లక్షల పైన జనం అబవ్ పవర్టీ లైన్ ఏపీఎల్ కేటగిరీ కింద ఉన్నారు. ఏపీఎల్ కేటగిరీ వాళ్ళకి ఈ సబ్సిడైజ్డ్ గ్రాసరీస్, సబ్సిడైజ్డ్ ఎసెన్షియల్ కమోడిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా అప్పట్లో సుప్రీంకోర్టు తన వెరీ క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ దానివల్ల నష్టం లేదు, ప్రజలకి అందుబాటులో సరుకులు మనం ఇవ్వాలి, ఇచ్చినందువల్ల బయట మార్కెట్లో ధరల స్థిరీకరణ నేపథ్యంలో బయట మార్కెట్లు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మరి కేరళ ప్రభుత్వం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ ఒక వెల్ వర్స్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది నడుస్తుందనే చెప్పొచ్చు. ఎస్ సార్, చూస్తే ఇప్పుడు ఈ పీడిఎస్ బియ్యం ఏదైతే ఉందో ఇటీవల కాలంలో మరి అక్రమార్కులు దీన్ని విదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఈ వార్తలు మొత్తానికైతే మనం చూస్తున్నాం. అయితే నిజంగా ఇది రాజకీయ కోణంలో చూస్తే అది నిజంగా పీడిఎస్ బియ్యాన్ని బయటికి పంపిస్తున్నట్టు తెలుస్తుందా? అసలు ఏమైనా నిర్ధారణ అయిందా? ఒకవేళ నిర్ధారణ అయితే ఎవరి మీద అయినా కేసులు ఉన్నాయా? ఇది కేసులు పెట్టడం అనేది కేసులు అసలు పెడుతున్న కేసులు సఫలీకృతం అవుతున్నాయా? చాలా క్లియర్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు అంటే అంతకుముందు సంగతులు కాసేపు పక్కన పెడితే అంతకుముందు రేషన్ షాప్కి వెళ్ళి సరుకులు తెచ్చుకొని వాడుకున్న సందర్భాలు కూడా మా చిన్నతనంలో కూడా తెలుసండి. తర్వాత ఈ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం బిఫోర్ వి సే, రేషన్లో వచ్చే సరుకులు కంటే చక్కెర, లేకపోతే బియ్యము, గోధుమలు, కందిపప్పు ఇటువంటి విషయాల కంటే తర్వాత ప్రభుత్వాలు ఎప్పుడైతే ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో చూసారా, ఈ ప్రభుత్వాలన్నీ కూడా సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు అనే బాట పట్టినప్పుడు వీటన్నిటికంటే ప్రామాణికంగా ఎవరయ్యా పేదవాడు ఎవడయ్యా అంటే బిలో పవర్టీ లైన్ మనిషి ఎవడంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళ వేరే విధానం లేక ఎవరైతే ప్రభుత్వ సబ్సిడీ మీద ఇస్తున్నటువంటి నిత్యావసర వస్తువుల సరుకుల మీద ఆధారపడి రేషన్ కార్డు కలిగి ఉన్న వ్యక్తిని ఈ బిలో పవర్టీ లైన్ కింద జమ కట్టడం మొదలుపెట్టినాయి. అంటే ఒక ప్రభుత్వ పథకం ఏదైనా ప్రభుత్వ పథకం అర్హతకి, సపోజ్ ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, అంతకుముందు ఏదైనా పథకం కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళు బిలో పవర్టీ లైన్ వ్యక్తులను గుర్తించడానికి ఒక సామాన్య సాధనంగా రేషన్ కార్డు వ్యక్తి. ఈ రేషన్ కార్డు ఇచ్చే దగ్గర జనరల్గా మేము హెల్త్ పరిభాషలో చెప్పాలంటే ఎక్స్క్లూజివ్ క్రైటీరియా, ఇంక్లూజివ్ క్రైటీరియా. అంటే ఒక పథకం కానీ, ఒక సిద్ధాంతం కానీ, ఒక పాలసీ కానీ ఇచ్చినప్పుడు దాంట్లో ఇంక్లూజివ్ క్రైటీరియా, దీనిలో ఎవరెవరు చేర్చబడాలి, ఎక్స్క్లూజివ్ క్రైటీరియా, ఎవరిని తీసేసేసి ఈ పథకంలో ఎవరికి పర్టికులర్గా మనం చేరాల్సిన పథకం, సంక్షేమ పథకం ఏ వ్యక్తులకు చేరాలనే విషయంలో ఆది నుంచి మన భారతదేశంలో సరైన డేటాబేస్ కానీ సరైన వ్యవహారం కానీ లేకపోవడంతో వీటిల్లో ఒబ్బడి ముంబడిగా రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే పరిస్థితి ఉంది. కాకపోతే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాస్ట్ టర్మ్లో ఏం చేసిందంటే చాలా విషయాల్లో సంక్షేమ పథకాలకి
ప్రాథమిక అర్హత కింద రేషన్ కార్డును తీసేయడం జరిగింది. అంటే ఒకేసారిగా 5 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళకి అంటే బియ్యం తీసుకున్నా తీసుకోకపోయినా రేషన్ కార్డు ఒక ప్రామాణికత, దాని ఆవశ్యకత సంక్షేమ పథకాలకి తగ్గిపోవడం అనేది జరిగింది. ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక పక్కన రేషన్ కార్డుకి ఏమో విపరీతమైన రేషన్ కార్డు కలిగి ఉండటం అనేది విపరీతమైన అవసరంగా ప్రజలకు కనపడతా ఉంది. కానీ రేషన్ కార్డు మీద ఇచ్చేటువంటి సరుకుల నాణ్యత, సరుకుల ప్రామాణికత, సరుకుల పరిమాణం మాత్రం ప్రభుత్వాలు మారే కొద్దీ, రోజులు గడుస్తున్న కొద్దీ తగ్గిపోతూ వచ్చాయి. అంటే చివరికి మనకు మిగిలింది బియ్యం. బియ్యంలో మన రాజకీయ పార్టీలు ఇప్పుడు కాదు, దాదాపుగా మనం ఎప్పటి నుంచి మనం ఒక 30-40 ఏళ్ల నుంచి చూసుకుంటే అప్పుడెప్పుడో పాత రోజుల్లో బియ్యం రెడ్డి గారిని, నాగం జనార్దన్ రెడ్డిని మొదలు పెట్టుకొని ఇవాళ పేర్లు చెప్పకపోయినా మరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, మరి ద్వారంపూడి గారి దగ్గర నుంచి, లేకపోతే ఇంకొక తెలుగుదేశం మొన్న అక్కడ ఎమ్మెల్యే గారి మీద దగ్గర నుంచి ప్రతి రకరకాల అంటే 97, 98, 99 ఆ టైంలో వరద బాధితులకు ఇచ్చిన బియ్యాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో నాగం జనార్దన్ రెడ్డి ఈ కొన్ని అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా అప్పట్లో కాంగ్రెస్ లీడర్స్ డైరెక్ట్ ఆ లారీని కూడా పట్టుకున్న పరిస్థితిని కూడా మనం చూసాం. రాజకీయాలు చెప్పడం కాదు, నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఏ ప్రభుత్వం ఉన్నా రాజకీయ నాయకులు ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఈ రోజు వరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న సరుకులు, అంటే ప్రత్యేకంగా మనకి వాళ్ళ బియ్యం ఒకటే ఇస్తున్నారు కాబట్టి ఆ బియ్యం విషయమే మాట్లాడితే వాటి మళ్ళా వాటిని రీకలెక్షన్, రీసైక్లింగ్ అనేటువంటి ప్రాసెస్ జనం దగ్గర నుంచి తిరిగి కలెక్ట్ చేయటం, వాటిని మళ్ళా రీప్రాసెస్ చేసేసి మళ్ళా పాలిష్ చేసి విదేశాలకు ఎగుమతి చేయటం అనే ప్రక్రియలో వ్యాపారస్తులది ప్రధాన పాత్ర అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం వస్తే ఆ రాజకీయ నాయకులు అండ లేకుండా ఇంతవరకు ఈ పీడిఎస్ బియ్యం వ్యాపారం జరగలేదని మనం చాలా నిర్ద్వందంగా చెప్పొచ్చు. అదే సమయంలో ఒక కాలర్ ఉన్నారు, వీళ్ళు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు సార్ ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, తర్వాత మళ్ళీ తీసుకొచ్చేద్దాం. అనకాపల్లి నుంచి రామకోటి గారు. రామకోటి గారు నమస్కారం అండి. ఓకే రైట్ సార్, కొనసాగించండి. అంటే సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు బిల్లలో వేల కోట్ల రూపాయలు పోతున్నాయండి. ఇప్పుడు మేము కొన్ని స్టాటిస్టిక్స్ చూసి వచ్చాను. 1980, 90, 95 వరకు కూడా ఈ పీడిఎస్ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇచ్చేటువంటి రైస్ కానీ సరుకుల కోసం కేంద్ర ప్రభుత్వం అప్పట్లో 2000 కోట్లు సుమారు ఖర్చు పెడతా ఉండేది. ఇప్పుడు 22-23 లెక్కల ప్రకారం 2.60 crores 2.60 లక్షల కోట్ల రూపాయలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు చేరుతున్నాయని ప్రభుత్వాలు డబ్బా కొడతా ఉన్నాయి. నాకు తెలిసి ఈరోజు ప్రభుత్వం ఏదైనా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చిన బియ్యాన్ని తింటున్న కుటుంబం ఒకటి కూడా లేదని నేను చెప్తా. 200% ఆ సంక్షేమ పథకం పూర్తిగా తప్పుదోవే పడతావు. ఎందుకు తప్పుదోవ పడుతుందంటే ఇవాళ లేటెస్ట్గా నేను విన్నది ఏంటంటే గత ప్రభుత్వంలో నెలకు 3 నుంచి 3.5 లక్షలు పొందిన ఎమ్మెల్యే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4.5 నుంచి 5 లక్షల రూపాయలు బియ్యం అక్రమం, అంటే మనం బియ్యం పోయి బండి పోయో లేకపోతే రేషన్ షాప్ నుంచి బియ్యం తెచ్చుకున్న వాడు యాజ్ ఇట్ ఈజ్గా 10 రూపాయలకో 12 రూపాయలకో దళారికి అమ్మేస్తాడు. దాన్ని తీసుకొచ్చి దళారి మెయిన్ వాడికి అమ్ముతాడు. మెయిన్ వాడి నుంచి రైస్ మిల్లర్ దగ్గర వెళ్తుంది. దాన్ని పాలిష్ చేసుకొని ఇవాళ మన డిప్యూటీ సీఎం గారు కనుక సీజ్ ది షిప్ అని చెప్పేసి కాకినాడ పోర్టులో మనం ఎన్నో లక్షల టన్నులు ఉన్న దాంట్లో కొన్ని వందలో వేల టన్నులు ఉన్నటువంటి దాంట్లో పీడిఎస్ రైస్ ఆనవాళ్లు ఉన్నాయని ఆయన చాలా తెగించి సముద్రంలో వెళ్ళి మరి అక్కడికి వెళ్ళి సీజ్ ది షిప్ అన్నా కూడా ఇవాళ ఆ షిప్ అక్కడ లేదు. ఎందుకంటే దాన్ని ప్రధానమంత్రి కార్యాలయమే లేకపోతే కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఈ బియ్యాన్ని ఇక్కడ ఆపటం వల్ల ఆఫ్రికాలో పేదలు అలమటిస్తారు అని చెప్పినటువంటి సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ క్లియర్గా ప్రస్ఫుటం అవుతుంది ఏంటి అంటే రాజకీయ నాయకుల ఊసు, పార్టీల గురించి పక్కన పెడితే రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ బియ్యం ఎగుమతి అనేది పీడిఎస్ రైస్. అదే సమయంలో మనం దీని ప్రధానమైన ఉద్దేశం ఒకటి, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మొదలుపెట్టిన భారత ప్రభుత్వం కంటిన్యూ చేసిన ఈ రోజు ఇస్తున్న ప్రధానమైన ఉద్దేశం పీడిఎస్ రైస్ ద్వారా నెరవేరుతుందా అంటే
ఒక రకంగా చెప్పాలంటే 200% నెరవేరట్లేదు. ఈ గోల్మాల్ వ్యవహారానికి, ఈ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారానికి ప్రభుత్వం పీడిఎస్లో వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను అన్నీ తెలిసి కూడా పీడిఎస్ రైస్ని ఖచ్చితంగా పంపిణీ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం వల్ల ఖచ్చితంగా ఈ స్మగ్లింగ్కి, ఈ దారి దోపిడీకి, ఈ మాటికి ఇన్ని వేల కోట్ల రూపాయల భారతదేశ బియ్యము మన తీరం అంచులు దాటి వేరే వేరే దేశాలకి వెళ్ళిపోతుంది అనడానికి ప్రధానమైన కారణం రాజకీయ నాయకులే. అదే సమయంలో న్యాయ వ్యవస్థ. Yes. మనం చాలా సార్ ఇప్పుడు అన్నప్రెడ్డి గారు, ఇప్పుడు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఏదైతే ఉందో, అంటే నిత్యావసర వస్తువుల చట్టం ఏదైతే ఉందో, దీని ప్రకారము ఇలాంటి పీడిఎస్ బియ్యం కానీ ఇంకేదైనా వస్తువులు కానీ ఏదైతే ఉన్నాయో అవి అక్రమంగా తరలిస్తున్నట్టుగాను ఒకవేళ పట్టుబడితే అలాంటి వారికి మీద ఎలాంటి శిక్షలు ఉండే అవకాశం ఉంటుంది? అసలు శిక్షించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనం రెండు రకాల, నేను మొత్తం కేసులు వెరిఫై చేస్తే 2 చట్టాలు కనపడ్డాయి ఇక్కడ. అంటే అసలు ఆ 2 చట్టాల్లో పసలేదు. ఆ పట్టాల్లో ఏంటంటే ఇవి ఇక 3 నెలల నుంచి 7 ఏళ్ల లోపు వరకు, 3 నెలల నుంచి 7 ఏళ్ల లోపు వరకు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 సెక్షన్ 7 ప్రకారం దాన్ని ఏదైనా పక్కదారి పట్టించినా, ఏదన్నా జరిగిన ప్యాకేజింగ్ కానీ దాంట్లో వేరే రకంగా అంటే ప్రభుత్వ అనుమతి లేకుండా రవాణా చేయటం కానీ ఇటువంటివి జరిగితే ఆ వాహనాలని వీటిని సీజ్ చేసే అధికారం ఉంది. 99.9% ఆఫ్ ది కేసెస్, వీటన్నిటిలో కూడా నేను చాలా కేసులు రెఫర్ చేస్తే ఏం కనపడిందంటే, ఒక బియ్యాన్ని, పీడిఎస్ బియ్యాన్ని సీజ్ చేసినప్పుడు అది పీడిఎస్ బియ్యం అనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రాసిక్యూషన్ మీద. ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ ఎవరైతే సీజ్ చేశారో చాలా కేసులు, 99 కేసులు, 1,00,000 టన్నులు బియ్యం ఉంది, దాంట్లో ఒక 5,000 టన్నులో, 10,000 టన్నులో, లేకపోతే 20,000 టన్నులో పీడిఎస్ బియ్యం కేంద్రీకృతమై అన్ని దళారుల రూపంలో ఒక మంచి మార్కెటింగ్ నెట్వర్క్ రూపంలో ఒక చోటకి చేరిన తర్వాత, అక్కడ జరిగిన తర్వాత దాని మీద పీడిఎస్ బియ్యం ఇది మామూలు బియ్యం అనేది ఏ రకంగా నిర్ధారిస్తారు అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ యాంగిల్లో మనం చట్టంలో, మన న్యాయ సూత్రంలో ఏముంది, 100 మంది నిర్దోషులు కాన్సెప్ట్ ఒకటి ఉంది కదా మనకి, ఒక దోషి తప్పించుకోవడానికి లేదనే టైప్లో 100 మంది నిర్దోషుల రూపంలో ఈ బియ్యం వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా, బియ్యం రవాణా చేసే వాళ్ళందరూ కూడా ఈ రోజు వరకు తప్పించుకునే జరిగారు. మరి సీజ్ చేసిన బియ్యం ఏంది అంటే ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళ గోడౌన్లకే మళ్ళీ తిరిగి చేరిందని ఏమాత్రం అనుమానం లేకుండా చెప్పచ్చు. రైట్ సార్, ప్రస్తుతం ఒక కాలర్ ఉన్నారు, రామకోటి గారు, అనకాపల్లి నుంచి. రామకోటి గారు నమస్కారం సార్. ఎస్, చెప్పండి సార్ రామకోటి గారు. సార్ మాట్లాడండి. సార్ ఇది పీడిఎస్ రైస్ అంటున్నారు. సార్ ఎన్ని వచ్చినా కూడా మీ వాయిస్ క్లారిటీ లేదండి, మీ వాయిస్ క్లారిటీ లేదు. రామకోటి గారు మాట్లాడండి ఇప్పుడు. హలో రామకోటి గారు మాట్లాడండి. ఓకే, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే. బీఆర్కే న్యూస్ పెద్దలకి, ఈ కాంటెస్ట్ లో పాల్గొన్న లాయర్ గారికి నా నమస్కారాలు సార్. ఈ రైస్ గురించి ఎంత పోరకలాడినా నో యూజ్. నేను పెద్దగా చదువుకోలేదు సార్. నో యూజ్. అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. మా ఊరి మీదుగా రోజు 2 వ్యాన్లు వెళ్ళిపోతున్నాయండి రైస్. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మాకు 17వ తారీఖు దాకా రైస్ ఇవ్వరు, 17వ తారీఖు ఇస్తున్నారు. ఎంత పోరుకలాడినా ఉపయోగం లేదు సార్. బీఆర్కే రైస్ న్యూస్ కి ధన్యవాదాలు చెప్తున్నాను. దీన్ని దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని అక్రమాన్ని ఆపండి సార్. ఇది ఒక్కటే మేము కోరుకునేది. మా పేదలకి మేము ఆ రైస్ తీసుకోవాలంటే 17వ తారీఖు దాకా వేచి చూడాల్సి వస్తుంది సార్. ప్లీజ్ దయచేసి మా విన్నపాన్ని ఒకసారి గమనించండి సార్.
రైట్. సో లాయర్ గారు చూశారు కదా, విన్నారు కదా శ్రీనివాస్ గారి ఆవేదన ఏంటనేది. అంటే న్యూస్లు చూపిస్తున్నాయి కొన్ని మీడియా ఛానళ్ళు, కానీ దేర్ ఈజ్ నో యూస్ అని మాత్రం చెప్తున్నారు. ఎందుకనంటే పక్కగా మీరు చెప్తున్నట్టుగా నిజంగా రాజకీయ ప్రోద్బలం లేకపోతే ఇవన్నీ జరగదండి. బహిరంగ రహస్యం సార్. ఎవరింటికైతే బియ్యం తెచ్చుకుంటున్నారో లేదా ఇంటికి వ్యాన్లో వస్తుందో అక్కడే దాని వెనకనే ఒక ఆటో వస్తుంది. ఆటోతో పాటు ఒక వాడు అదే వ్యానోడుకో లేకపోతే కొట్టోడుకో ఇస్తే 6 రూపాయలు వస్తుంది, బయటోడికి అమ్ముకుంటే 10 రూపాయలు వస్తుంది. 10 రూపాయలకి 11 రూపాయలకి బియ్యం కొనుక్కెళ్తున్నారు. మీరు నేను ఇవాళ సామాన్య మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాడు బియ్యం అవసరమైన వాడు కనీసం 50 నుంచి 65 రూపాయల లోపల బియ్యం దొరకట్లా. అంటే ధరల వ్యత్యాసం మార్కెట్. ఈ పీడిఎస్ ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వాలు అప్పుడు బ్రిటిష్ వాళ్ళదైనేమో అది వెల్ఫేర్ కింద అయింది, వరదలు విపత్తుల గురించి అయింది. భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళికల్లో ప్రధానమైన ఉద్దేశం ధరల స్థిరీకరణ, బయట మార్కెట్ రేట్లకి పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్లో ఇవ్వటం వల్ల బయట మార్కెట్లు పెరగకుండా ఉంటాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేసినటువంటి ఈ ప్రోగ్రాము ఇవాళ లిబరలైజేషన్ ఆఫ్ ది పాలసీస్ రూపాల ఇవాళ ఏ ఉత్పత్తిదారుని ఏ దళారీని బయట మార్కెట్ని నియంత్రించేటువంటి సాహసం కార్పొరేట్ వ్యవస్థల మీద ప్రభుత్వాలు చేయలేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు కిలో 2 రూపాయల బియ్యం అయినా, తర్వాత రూపాయి అయినా, ఇవాళ 6 రూపాయలైనా 2 రూపాయలైనా ఈ ప్రజలకు అందాల్సినటువంటి బియ్యాన్ని దీనిలో సగం, కొంతమంది నేను పూర్తిగా తినలేరంటలేదు కానీ పట్టణ ప్రాంతాల్లో 90% జనం ఈ బియ్యం తినకపోవడానికి ప్రధానమైన కారణం దానిలో నాణ్యత. రెండోది ఏంటంటే ఈ బియ్యాన్ని అక్రమంగా ఎందుకు వెళ్తున్నారంటే మనం ఎట్టాకు వేరే బియ్యం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ బియ్యాన్ని పాడు చేసే కంటే ఎవరికైనా అమ్ముకుంటే మనకు ఊరకనే వస్తున్నాయి కదా, 15 కిలోలు ఇంటూ 35 ఒక 1000 రూపాయల డబ్బులు వస్తున్నాయి కదా అని కొంతమంది దాన్ని తాగడానికో కొంతమంది ఆర్థిక వనరులుగా మార్చుకోవడానికో చేస్తున్నటువంటి ప్రక్రియ. ఇది నిరంతర ప్రక్రియ. ఆ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా గత 70 సంవత్సరాలుగా భారతదేశంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా అధికార పక్షాన ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో అటువంటి బియ్యం కానీ వేరేటువంటి వ్యవస్థలు కానీ ఈ సరుకులు పక్కదో పట్టడం అనేది జరగట్లేదు. కాలర్ చెప్పింది 100% నిజం. ఒక టైంకి ఇవ్వాల్సిన బియ్యం టైంకి ఇవ్వకుండా 17-18 తారీఖుల్లో ఇచ్చిన తర్వాత దాన్ని 2 రోజుల్లో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి, గతంలో మేము మా పత్రికలో మేము ఒక కథనం కూడా రాసి ఉన్నాం. ఒక చిలకలూరుపేట నియోజకవర్గంలో రజనీ ఇలాకాలో రేషన్ దందా అనేటువంటి వ్యవస్థని నెలకి 1 కోటి రూపాయలు నేరుగా ఎమ్మెల్యే కనుక వ్యాపారం చేస్తే నెలకు 1 కోటి రూపాయలు సంపాదిస్తాడు. 1 కోటి రూపాయలు తను సంపాదించకుండా తన అనుయాయుల మీద ఆధారపడి కనుక వాళ్ళందరినీ బతకనిమ్మని కనుక చెప్పగలిగితే 10 లక్షల రూపాయలు ఎమ్మెల్యేకి ఖచ్చితంగా ప్రతి నెల 1వ తారీఖున రేషన్ బియ్యం ద్వారా అందుతూ ఉన్నాయి. ఈ రేషన్ బియ్యం ప్రాసెసింగ్ కూడా ఆ ఎమ్మెల్యే చెప్పినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పినటువంటి ఒక రైస్ మిల్లు పూర్తిగా రేషన్ బియ్యం దొడ్డుగా ఉండేటువంటి రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యం కింద మార్చేసేసి ఆ ప్రక్రియ చేసి పక్కన మెయిన్ దళారులకి ఎక్స్పోర్టర్లకి అమ్మేటువంటి ప్రక్రియ కేవలం అధికార పక్షం ఎమ్మెల్యే చెప్పినటువంటి పర్టికులర్ రైస్ మిల్లోనే జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. పోలీసు వాడి దగ్గర నుంచి రాజకీయ నాయకుడి దగ్గర నుంచి ప్రతిపక్షం దగ్గర నుంచి మీడియా దగ్గర నుంచి అందరికీ తెలిసిన విషయమే. ఇంత దారుణంగా ఈ వ్యాపారం జరుగుతుంది అంటే కేవలం సరైన శిక్షలు సరైన చట్టాలు లేకపోవడం అనేది నిర్వివాదాంశం. ఇవాళ మనం ఇన్ని మాట్లాడుతూ ఉన్నాం. నిన్న కాక మొన్న మన పవన్ కళ్యాణ్ గారు సీజ్ ది షిప్ అన్నారు. షిప్ అడిగిపోయిందో సీజ్ అడిగిపోయిందో బియ్యం అడిగిపోయినాయో దీనికి మన మీడియాలో వార్తలు విన్నాం. కేంద్ర ప్రభుత్వ మంత్రి గారి బావమరిది గారి తాలూకు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి గారి వియ్యంకుడి తాలూకు, లేకపోతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ తాలూకు అనే కానీ అసలు బియ్యం ప్రజలకి చేరాల్సినటువంటి నిర్దేశకత్వాన్ని గురించి ఏ మీడియా కానీ ఏ కోర్టు కానీ ఏ పోలీసు కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ మాట్లాడారా? ఇవాళ మీ దీనిపై చర్చ పెట్టడం అనేది చాలా ముదావహం. ఏదో సామాన్యంగా న్యాయవేదిక అంటే ఏదో ప్రశ్నలు పెట్టేసేసేసి వాళ్ళు అడిగిన దానికి మనం చెప్పకుండా చెప్పేటువంటి ప్రక్రియ కాకుండా ఇంకోటి లాయర్ గారు, మేము కామన్ పీపుల్ మీద డిపెండ్ అయ్యి అంటే వాళ్లకు అంటే మా కాన్సెప్ట్ కూడా దిక్కుముక్కు లేని అంటే పేద ప్రజలకు న్యాయ సలహాలు అందించాలన్నదే మా బీఆర్కే న్యాయవేదిక యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకనే మేము
ఏ కోణంలో అంటే ఇప్పుడు కొన్ని కామన్ టాపిక్స్ ఉంటాయి న్యాయవేదికలో, బట్ అవి మాత్రమే కాదు, ఈవెన్ విశదీకరించి కూడా ప్రజలకు ఉపయోగపడేది ఇంకా ఏదైనా ఉందా అవి పరిశీలించి రీసెర్చ్ చేసి మరి ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు అంటే ఈ మధ్య పీడిఎస్ బియ్యం కూడా అది ప్రజలకు బాగా కనెక్ట్ అయిన బియ్యం అది. అలాంటిది ఇప్పుడు దాని మీద కొన్ని నీలి మేఘాలైతే కమ్ముకున్నాయి. మొత్తానికైతే దీని మీద న్యాయం జరగాలని చెప్పేసి నిజమైన లబ్ధిదారులకు చేరాలని చెప్పేసి మనం చూద్దాం. సో ప్రస్తుతం ఒక కాలర్ ఉన్నారు. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. హలో, శ్రీనివాస్ అండి, మిర్యాలగూడ. శ్రీనివాస్ గారు మిర్యాలగూడ నుంచి చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? సార్ ఇప్పుడు వినియోగదారుల చట్టం ప్రకారం ఇప్పుడు మనకి ముందుకు రేషన్ షాపులలో మనకి ఈ బియ్యం ఒకటి, నూనె ఒకటి, చక్కెర, సబ్బులు, గోధుమలు అన్ని ఇచ్చాయి కదా సార్. ఇప్పుడు ఏమిటికైనా కట్ చేసిర్రు అంటే ఇవి చట్ట ప్రకారం మనకి సామాన్యులకి రావా సార్ ఇవి? ఎస్ సార్, లాయర్ గారు, సో బియ్యము, చక్కెర, గోధుమలు, కిరోసిన్ ఇవన్నీ ఉండేవి. సో నిత్యావసర వస్తువులు ఉండేవి, ఇవన్నీ కట్ చేస్తున్నారు. ఎందుకు కట్ చేస్తున్నారు? ఇకపై రావా అంటున్నారు. గతంలో బియ్యము, చక్కెర, గోధుమలు, బొగ్గులు, కిరోసిను, తర్వాత కందిపప్పు లాంటివి కూడా చేర్చారు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో జయలలిత గారు కానీ ఇవాళ నడుస్తున్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పటికీ కూడా దాదాపు 12-13 రకాల సరుకులు ఇస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇంకా ఉంది. మరి మన రాష్ట్రంలో దాదాపుగా మొదటి నుంచి మనం ప్రధానమైన ఆహారం బియ్యం అవటం, ఎన్టీ రామారావు గారి హయాం నుంచి 2 రూపాయల కిలో బియ్యం అనే కాన్సెప్ట్ పెరిగిపోవటం, క్రమక్రమంగా ఇప్పుడు బొగ్గులు వాళ్ళ అవసరం లేదు, చక్కెర, మీరు ఇందాక క్లియర్గా చెప్పాలంటే ఇది ప్రధాన ఉద్దేశం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో అటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళకి సబ్సిడీ మీద బయట మార్కెట్కి కంటే తక్కువ సరుకులు అందజేయటం వల్ల బయట ధరలు పెరగకుండా ఉంటాయి అనేటువంటి ప్రధాన ఉద్దేశం. ఇవాళ మనం చక్కెర కనుక పాత రోజుల్లో చూసినట్టయితే 40% లెవీ దాన్ని కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోకి తీసుకొచ్చి అమ్మేవాడు. ఇవాళ బయట మార్కెట్లో ధరలు ఎప్పుడైతే కొన్ని స్థిరీకరణ జరిగిపోయినాయో ఆ వస్తువుల్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోంచి తీసేయటం జరిగింది. అదే సమయంలో ఇవాళ గతంలో అలా అనుకున్న తర్వాత అంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నటువంటి గతంలో ఉన్న సరుకులన్నీ ఇవ్వాలని నేను అనలేను, కానీ కాకపోతే మార్కెట్లో మనకు సర్ప్లస్ ఇవాళ ఎడిబుల్ ఆయిల్స్ ఉన్నాయి. ఆయిల్స్ వచ్చేసరికి ఇవాళ భారతదేశం రష్యా నుంచో లేకపోతే ఆఖరికి కొరియా నుంచో లేకపోతే ఇంకో చోట నుంచి ఆఖరికి మొన్న ఈ మధ్య యుద్ధం జరిగినటువంటి దేశాల నుంచి కూడా మనం ఆయిల్ విపరీతంగా దిగుమతి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ రోజుకి వంట నూనెల రేట్లు పెరిగిపోవడానికి కారణం అది. ఇటువంటి వంట నూనెలు ఎడిబుల్ ఆయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో చేర్చాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకి మీద ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తూ ఉన్నాయి. ఇవాళ కందిపప్పు, బియ్యము, రాగులు, సజ్జలు, మిల్లెట్స్ లాంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. కేరళలో బిలో పావర్టీ లైన్ వాళ్ళకే కాకుండా అబోవ్ పావర్టీ లైన్ వాళ్ళకు కూడా అంటే 2 రకాలు. రేషన్ కార్డు అంటే ఒక రకంగా ఉచితంగా పంపిణీ చేసే వ్యవస్థ, రెండోది ఫెయిర్ ప్రైస్ షాపులు, చౌక ధరల దుకాణాలు అంటే బయట మార్కెట్ కంటే తక్కువగా ఇవ్వటం. ఈ కాన్సెప్ట్ని దాదాపుగా సంక్షేమ పథకం కింద చూస్తున్నారు, కానీ ధరల స్థిరీకరణ విషయంలో వీళ్ళందరికీ పనికొచ్చేటువంటి విషయంగా లేకపోతే ప్రజలందరికీ బయట మార్కెట్ ధరలు హెచ్చు తగ్గులకు లోను కాకుండా అవి అయినప్పుడు వీళ్ళ ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా ఉండేటువంటి పరిస్థితి చూడలేదు. అయితే ఇటువంటి విషయంలో బియ్యమే ప్రధానంగా ఉండటం, అందరి అవినీతి బియ్యం దృష్టి మీద పట్టడం ఇలా జరిగిపోతా ఉంది. అదే సమయంలో వీటన్నిటికి కూడా ప్రధాన ఉద్దేశం ఇంకోటి కూడా ఉంది. దీనిలో ముఖ్యమైన చట్టం ఆహార భద్రతా చట్టం, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద మీకు చాలా గమ్మత్తైన విషయం చెప్తాను నేను. ఈ చట్టంలో ఉన్నటువంటి మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ వనరులు, ఈ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ వేర్ హౌస్ కార్పొరేషన్, మరో కాలర్ నేషనల్ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి. నరసింహారెడ్డి గారు అనకాపల్లి నుంచి. నమస్కారం సార్. నమస్కారం అండి. మాకు నిత్యావసర వస్తువులు ఇంటి దగ్గరికి వస్తున్నాయండి.
అంతవరకు బాగానే ఉంది. ఆ, రైస్ అక్కడే వాళ్ళే ఆ వ్యాన్ లో వచ్చే వాళ్ళే వీళ్ళకి అమౌంట్ ఇచ్చే పద్ధతి కూడా ఇక్కడ ప్రైమరీలో జరుగుతుంది. ఏ ఊరండి మీది? అనకాపల్లి? కసింకోట, అనకాపల్లి, ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి కసింకోట. కశింకోట. అవును సార్, ఓకే, మండల రైట్. హెడ్ క్వార్టర్. అదే అంటే నిర్వహణలో ఖచ్చితమైన లోపాలు ప్రభుత్వమే చేస్తుంది. ఈ సార్, దీని మీద స్మగ్లింగ్ ఎవరినైనా కంప్లైంట్ చేశారా మీరు? లాయర్ గారు, జనరల్ గా ఇక్కడే కాదండి, ప్రతి చోట జరిగేది ఉచిత బియ్యాన్ని తీసుకోవడం, వాళ్ళు అక్కడే అమ్మేయటం, వాళ్ళే కలెక్ట్ చేసేసుకోవడం, లేకపోతే పక్కన వాళ్ళు వెయిట్ చేయడం, వెంటనే చెయ్యి మార్పిడి, వాళ్ళే అమౌంట్ ఇచ్చేస్తున్నారు. ఏదో కేజీకి 500, 100, 50, 10, 20 ఎంతో లెక్క కట్టేసి వాళ్ళే బియ్యం కావాలన్నా వద్దా, వద్దంటే అమౌంట్ వాళ్ళే ఇచ్చేస్తున్నారు. ఈ ప్రైమరీలో ఈ ఎంక్వైరీలను ప్రైమరీలో జరుగుంటే ప్రాథమికంగా నిఘా వేసేలా ఉంటే ఎక్కడికి ఏది వెళ్ళదండి. అవసరం లేని వాడికి, అవసరమైన వాడికి చేరటం లేదు, అవసరం లేని వాడికి ఏమో రైస్ వచ్చినా ఉపయోగం లేకుండా పోతుందండి. దాని మీద మీరు నిఘా పెట్టాలి. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, ఇద్దరు కలిపి ఒకటేసారి ఆన్సర్ చేస్తారు లాయర్ గారు. ఒంగోలు నుంచి సుబ్బారావు గారు. హలో, నమస్కారం సార్. సుబ్బారావు గారు. సార్ ఏం లేదు సార్, ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 40 రూపీస్ 43 రూపీస్ పెట్టి ఈ పీడిఎస్ రైస్ ని కిలో కొంటుంది. మరి జనాలు తినడానికి 43 రూపీస్ పెట్టి కొని వీళ్ళకి 1 రూపాయికి అమ్మడము, తిరిగి వీళ్ళు అదే డీలర్ కి 10 రూపాయలకు అమ్ముకోవడము, వాళ్ళు దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసుకొని 60-70 రూపాయలకు అమ్మడము, ఇదంతా చేసి గవర్నమెంటే ఈ పథకాన్ని పక్కదారి పట్టేస్తుంది. ఎందుకంటే ఆ తినే వాళ్ళకి బియ్యంలో ఇవ్వకుండా 20 రూపాయల కిలోకి రైస్ కి డబ్బులు కట్టి ఇచ్చేస్తే గవర్నమెంట్ కి 20 రూపాయలు బెనిఫిట్ అవుతుంది, 23 రూపాయలు బెనిఫిట్ అవుతుంది. ప్రజలకి కిలోకి 20 రూపాయలు చొప్పున కొట్టిస్తే వాడు మంచి బియ్యం కొనుక్కొని తింటాడు, అప్పటికి హెల్త్ బాగుంటుంది, గవర్నమెంట్ కి ఆదాయం మిగులుతుంది. ఇలా చేయకుండా ఇది కావాలని గవర్నమెంటే చేస్తుందేమో అని ప్రజలు చాలా మంది అనుకుంటా ఉన్నారు. ఇది కూడా నాకు వచ్చినటువంటి సందేహం ఇక్కడ. ఎందుకంటే జనాలు తింటాం లేదనేది గవర్నమెంట్ తెలుసు. రెండోది వచ్చేసరికి కిలో రూపాయి బియ్యాన్ని వాళ్ళే కొంతమంది డబ్బులు ఇచ్చేసి బియ్యం లేవండి అని చెప్పేసి డబ్బులు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అంటే రైస్ గోడౌన్ లో నుంచి అసలు కిందికే రావట్లేదు. మరి వీళ్ళు డబ్బులు తీసుకుంటుంటే ఇదంతా గవర్నమెంట్ తెలిసినప్పుడు గవర్నమెంట్ ఈ స్కీమ్ ని ఇది ఎప్పుడు 82లో పెట్టినటువంటి స్కీమ్, ఎన్టీఆర్ ఉన్నప్పుడు పెట్టినటువంటి స్కీము, ప్రజెంట్ లో జనాలు పులిహార పలహావు తినే టైంకి వచ్చేసరికి స్టోర్ రైస్ తింటాం లేదు జనాలు, పల్లెటూరులో వాళ్ళు కూడా. ఇంకా ఆ స్కీమ్ ఎందుకు అలా కంటిన్యూ చేస్తుంది? దాంట్లో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం లేదా? ఎందుకు దానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి మళ్ళీ జనాల మీద నెత్తులు భారం వేస్తుంది? వాళ్ళకి రూపాయి ఇచ్చే వాళ్ళకి 10 రూపాయలకి అమ్ముకుంటున్నారు వీళ్ళు జనాలు. దాన్ని ఏదో గవర్నమెంట్ వీళ్ళకి 20 రూపాయలు ఇస్తే గవర్నమెంట్ ఇంకా 23 రూపాయలు అడుగుతుంది కదా. ఎందుకు గవర్నమెంట్ ఆ విధంగా ఆలోచించట్లేదు? గారు, నిజంగా సుబ్బారావు గారు చెప్తున్న క్వశ్చన్ ఏదైతే ఉందో చాలా మంచి ప్రశ్న, చాలా ఒక డిఫరెంట్ కోణంలో ఆలోచించదగ్గ విషయం కూడా అండి. ఇది నిజంగా అలాగేమైనా జరుగుతుందా? అలాగనే ఇందాక అనకాపల్లి నుంచి నరసింహారెడ్డి గారు కూడా చెప్పారు, అంటే వాళ్ళు ఒక ట్రాలీ వచ్చేసి అక్కడ ఇచ్చేస్తున్నారు, ఇంకొక ఆటో వాడు వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ మొట్టమొదటి విషయానికి నేను ఆల్రెడీ చెప్పానండి. గత 50 ఏళ్లుగా ప్రభుత్వం ఏదైనా ఈ రాజకీయ నాయకులే ఈ బియ్యాన్ని కొంటున్నారు, రాజకీయ నాయకులు అనుచరులే కొంటున్నారు, వాళ్ళు అక్కడే బియ్యం వస్తున్నారు, తీసుకెళ్తున్నారు. దానిపైన నిఘా లేని ప్రభుత్వం ఎక్కడో ఎవడో ఓడల దాకా వెళ్ళిన దాకా ఏం చేస్తున్నారు అనేది వీళ్ళిద్దరు ప్రశ్న. ఓడల దాకా బియ్యం ఎక్స్పోర్ట్ అయిన దాకా ఏం చేస్తున్నారు? ఇక్కడ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో లోపాలు ఉన్నాయి. మీకు చాలా గమ్మత్తైన విషయం చెప్తా. ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం ఈ విషయాన్ని జనానికి బియ్యం అందలేదు అని కనుక ఎవరైనా ఫిర్యాదు ఇస్తే కలెక్టర్ ఆ సంబంధిత అధికారి, అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ చూసే సివిల్ సప్లైస్ అధికారి కానీ రేషన్ బియ్యం పంచేటువంటి వ్యక్తి కానీ అతని కేవలం 5,000 రూపాయల వరకు జరిమానా వేసి అతని దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని వదిలేయగలడు. కానీ దళారులకు కానీ, బియ్యం కొనేవాడికి కానీ, అమ్మేవాడికి కానీ, బియ్యం ట్రాన్స్పోర్ట్ చేసేవాడికి కానీ ఒకసారి మన వినియోగదారుడి దగ్గర చేరిన తర్వాత దాన్ని ఎటుపోయింది దాని మీద నిఘా అనేది 100% లేదు. ఈ రకంగా విజిలెన్స్ శాఖ మళ్ళా ఎప్పుడు తన మీదకి వస్తుందంటే రాజకీయ విభేదాలు ఉన్నప్పుడు, లేకపోతే మన పార్టీ వాడు కాదకుండా వాడి బియ్యం వ్యాపారం చేస్తున్నాడు ఈడి పట్టుకుందాం అనుకున్నప్పుడు బియ్యం కొన్ని లక్షల టన్నులు పోర్టుల రూపంలో, లారీల రూపంలో వెళ్ళిపోతుంది అనేది సామాన్య ప్రజలు చెప్పేది. ఇక మూడోది,
ఆయన మన చివరిలో కాలం సుబ్బారావు గారు అడిగిన దానికి ప్రశ్నకు సమాధానం, ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ 2-3 అంశాలకి లోబడి ఉంటుంది. ఒకటి, రైతుకు మద్దతు ధర కల్పించే విషయంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ధాన్యం సేకరణ ఒకటి. రెండోది, వాటిని గిడ్డంగుల్లో నిల్వ చేయటం. 3, ఆ బియ్యాన్ని ప్రజలకి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లేదా విపత్తులకి కానీ లేకపోతే వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు అవసరమైనప్పుడు పంపిణీ చేయటం. ఒకప్పుడు ఎప్పుడైతే ఆహార ధాన్యాల కొరత భారతదేశంలో ఉందో వీటి పాత్ర జనానికి చేరటం చాలా బ్రహ్మాండంగా జరిగింది. కానీ ఇవాళ బియ్యం అనేది చాలా సర్ప్లస్ అయిపోయింది. మనకి ప్రతి సంవత్సరం బియ్యం వచ్చి గూడౌన్లో చేరుతూ ఉంటే పాత బియ్యం పాడైపోతూ ఉంటే ఆ బియ్యం పాడైపోయిన బియ్యాన్ని వేరే మార్గం లేకుండా దాన్ని ప్రజల మీద ప్రజా పంపిణీ వ్యవస్థ రూపంలో ఈ పనికిరాని బియ్యం కింద వీళ్ళకి ఇస్తే ఆ బియ్యం తెల్లాక వీళ్ళు దళారులకు అమ్ముకుంటే వాటిని మళ్ళా పాలిష్ చేసి మన రాజకీయ నాయకులు వాళ్ళ అనుచరులు బియ్యం వ్యాపారులు ఆఖరికి ఆఫ్రికాలో వాళ్ళ ఆకలికి అలమటిస్తున్నారు, వాళ్ళకి ఈ బియ్యం అవసరం, ఈ షిప్ని ఆపబాకండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పి పంపించేసిందంటే సాక్షాత్తు ఒక ఉప ముఖ్యమంత్రి గారు ప్రాణాలకు తెగించి సముద్రంలో వెళ్ళి పట్టుకున్న బియ్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పంపించేసింది అంటే మరి ఇక్కడ ఎక్కడుంది మాఫియా? ఎక్కడుంది? బియ్యం మాఫియా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంది. రెండోది, ఈ పంపిణీ వ్యవస్థలో అసలు నేరుగా ఆ బియ్యాన్ని ఎఫ్సిఐ గూడౌన్లోంచి ఇందాక మరి చివరిలో సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఎఫ్సిఐ గూడౌన్ నుంచి దాని ప్రభుత్వాలే నేరుగా వివిధ దేశాలకి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి ఆ వచ్చిన రూపాయలని ధరల స్థిరీకరణ నిధి కింద ఏర్పరిచి రైతుకు మద్దతు ధర ఇస్తున్నారా అంటే ఇవ్వట్లా. రైతుకు మద్దతు ధర రావటం లేదు. మధ్య తరగతి వాడు, దిగువ మధ్య తరగతి వాడు బియ్యం కొనుక్కోవాలంటే 60 రూపాయలు అవుతున్నాయి. రూపాయికో 2 రూపాయలకో బియ్యం వచ్చినాడు 10 రూపాయలకో 12 రూపాయలకో అమ్ముకుంటున్నాడు. దాన్ని ఇవాళ 10-12 రూపాయల సరుకు అంటే 60 రూపాయల ఖరీదైన సరుకు 10-12 రూపాయలకు సేకరించిన దళారేమో 30-40 రూపాయల లాభంతో దాన్ని విదేశాలకు అమ్ముకుంటున్నాడు. ఇక్కడ లోపం ఎక్కడ ఉంది అంటే ఏదో తూతూ మంత్రం తనిఖీలు, విజిలెన్స్ తనిఖీలు, వాడిని పట్టుకున్నాం వీడిని పట్టుకున్నాం అంటాం తప్ప చాలా కేసులు పరిశీలించాం. పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యాక్ట్ కింద, ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కింద కేసులు నిలబడవు. దానికోసం ఏం చేస్తున్నారంటే 409, 420 అంటే మిస్అప్రాప్రియేషన్ వ్యవహారాల్లో కేసులు పెట్టి పెడతా ఉన్నారు. మరికొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు సార్, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ రమేష్, తర్వాత అజయ్ గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంకో కాలర్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు చెప్పండి సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా అండి. సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు బియ్యం తినట్లేదు అంటున్నారు కదా, మన ప్రభుత్వం ఇచ్చేది. ఆ ప్రభుత్వం ఇచ్చేది అసలు రేషన్ బియ్యం అసలు ఏమి బాగుంటలేదు అంటున్నదండి. అన్ని పురుగులు గెరుగులు, అది తింటే కడుపులో నొప్పి, అన్నం కడుపులో నొప్పి, కడుపంతా వికారం అవుతుందండి. ఈ రోజు అయితే 2,000 ఉందండి పావు కింద బియ్యం బయట. ఈ ప్రభుత్వమే మంచి బియ్యం ఇచ్చి సన్న బియ్యం ఇస్తే బయట ఎందుకు కొంటారండి? చాలా మంది మా లాంటి పేదవాళ్ళు ఈ రోజు కొనాలంటే 70 రూపాయలు 80 రూపాయలు అండి బయట. 1 కేజీ బియ్యం కొనాలంటే అదే ప్రభుత్వం మంచి బియ్యం ఇస్తే ఆ బియ్యం ఎందుకు పొడగొట్టుకుంటామండి బయట రైతు? రమేష్ గారు, మంచి బియ్యం ఇస్తే తింటారు. ఒకవేళ మంచి బియ్యం అంటే ఏదో మొత్తానికైతే ఒక తక్కువ ధరకి ఒక బియ్యం అనేది వస్తుంది, దాని నాణ్యత కొంచెం తగ్గిపోయి ఉండొచ్చు అంటే అందువల్లనే అమ్మేస్తున్నారు ప్రజలని చెప్పేసి అనుకోవాలా? హలో, ఓకే, నెక్స్ట్ కాలర్ అజయ్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అజయ్ గారు. హలో, ఎస్ సార్, చెప్పండి మీ సమస్య ఏంటి? జైబాబు అండి, అమలాపురం అండి. సార్ అజయ్ గారు. జైబాబు అమలాపురం. జయబాబు గారు అమరావతి నుంచి చెప్పండి సార్. అమలాపురం చెప్పండి. రేషన్ బియ్యం అండి, ఒక తీసుకోవడానికి 15 కేజీలు తీసుకోవడానికి 6 రోజులు 10 రోజులు టైం పడుతుంది మాకండి సార్. చెప్పండి. 1000 క్వింటాలు ఎలాగెళ్ళిపోతుందంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వెళ్తున్నాయండి అంతే. మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చూసారా, భారతదేశంలో నెంబర్ 1 ఒక బోట్లోకి వెళ్ళి షిప్లు కట్టుకున్నాడు మహానుభావుడు. అలా యాక్ట్ చేస్తే ప్రభుత్వం అంతా కూడా పేదవాడికి లోటు రాకుండా 2 పూట్ల తినొచ్చండి. బియ్యం మాఫీ ఎక్కడ అవుతుందంటే పేదవాడికి బియ్యం రావాలంటే బండి 15 రోజులు పడుతుంది. ఈ లేకపోతే పక్క ఇంట్లోకి వెళ్ళాలి, ఇంకో వీటిలో తెచ్చుకోవాలి. ఆ ప్రాబ్లం ఇన్ని కష్టపడతా పేదవాడు. కానీ కోటీశ్వరుడు
ప్రభుత్వ సహకారంతో వేల కోట్ల ఆస్తులన్నీ కూడా షిప్ల మీద పోతున్నాయంటే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. 6 నెలల్లో ఇంకా బాగా చేయాలి. ఇట్లా అరికడితే ఆ బియ్యం పేదవాడు చేరుతాయి. ఓకే, మరో కాలర్ ఉన్నారు సార్. ఒక రోజు లేట్ అయితే ఎవరు, ఒక రోజు లేట్ అవుతే బియ్యం 15 కేజీలు ఇవ్వరు. 3 మనుషులకు 5 కేజీలు, 3 ఏళ్ళు 15 కేజీలు, 15 కేజీలు ఇవ్వరండి ఒక రోజు లేట్ అవుతాయి. కానీ వేల కోట్లు వెళ్తుందంటే ప్రభుత్వ నిర్లక్ష్యం పక్కా. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడిన తర్వాత లాయర్ గారు మొత్తానికి వాళ్ళు ముగ్గురు కలిపి ఒకటే ఆన్సర్ చేస్తారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే, లాయర్ గారు చెప్పండి. లాయర్ గారు, అంటే ఇప్పుడు అజయ్ బాబు గారు అలాగనే రమేష్ గారు చెప్పిన వాళ్ళు వేసిన క్వశ్చన్ ఏదైతే ఉందో, రైస్ సరైన అంటే బయట 70 రూపాయలకు కిలో రైస్ దొరుకుతుంది, పావు కింటా దాదాపు 1600-2000 రూపాయలు అవుతుంది. అలాంటప్పుడు ₹1 అని చెప్పేసి ఒక బియ్యం ఇస్తున్నారు, కానీ నాణ్యత లేని బియ్యాన్ని ఇస్తున్నారు, కాబట్టి తినలేని పరిస్థితిలో ఉంటున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే నాణ్యత కలిగిన బియ్యం ఎందుకు ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది? అలాగనే ఈ పీడిఎస్ బియ్యం ఎందుకు బయటికి వెళ్ళిపోతుంది? అలాగనే ఇప్పుడు అజయ్ బాబు అమలాపురం నుంచి చెప్తే ఆయన ఒక వెరైటీ క్వశ్చన్ ఇంకోటి, అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది, ప్రభుత్వ పెద్దలు ఇదంతా కూడా పైన డ్రామా ప్లే చేస్తున్నారనే మాటను మాత్రం ఆయన చెప్పారు. ఇది వాస్తవం అండి. 2 విషయాలు వాస్తవమే. 2 విషయాల్లో కూడా విమర్శలు వాడు చేసిన దాంట్లో విమర్శ ఉంది, వాస్తవం ఉంది. అదే సమయంలో వాళ్ళు క్వశ్చన్లు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏంటంటే ఇక్కడ మీరు ఒక చొరవ తీసుకొని ఇది ప్రశ్న దీనికి ఇంత స్పందన వస్తుందని నేను ఊహించాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ అనే మామూలుగా న్యాయవేదిక అనగానే కూర్చోవటం, నాకు ఈ సమస్య ఉంది, నాకు దీని గురించి మాట్లాడే దానికంటే ఒక రకంగా బీఆర్కే న్యాయవేదిక అనేది న్యాయం పట్ల చట్టం పట్ల అవగాహన కలిగించే విధంగా ఉండటం చాలా సంతోషకరమైన విషయం. అదే సమయంలో ఇప్పుడు ఆయన చెప్పారు ఏంటంటే చివరి ఆయన చెప్పింది ఏంటంటే మాకు నాణ్యమైన బియ్యం ఇస్తే మేము తినకుండా పోతామా? నాణ్యమైన బియ్యం అంటే మనం అనుకుందాం, ఆకలి వేసిన వాడికి మురుక్కుంట్లో అన్నం తీసుకొని బతికేటువంటి వాళ్ళని కూడా అడుక్కునే వాళ్ళని మనం అన్నం లేని వాళ్ళని చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని పదే విమర్శించడం, మాకు నాణ్యమైన బియ్యం ఇవ్వలేదు అనే వాళ్ళకు కూడా ఇక్కడ ఇంకో సలహా ఏంటంటే, మనకి పనికిరాని బియ్యం ఇవాళ ఆఫ్రికా దేశాల్లో ఆకలికి అలమటిస్తున్నారు, ఈ బియ్యాన్ని ఇక్కడ ఆపొద్దు అని స్వయానా కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు నేను ఆపేశాను అన్న బియ్యాన్ని కూడా పంపించిన సందర్భం ఇక్కడ చూస్తున్నాం. ఆఫ్రికా దేశాల్లో ఆకలి అలమటించే వాడికి పనికొచ్చిన బియ్యం మనకి ఇక్కడ పనికి రాకుండా పోయిందా? రెండో విషయం అంటే దీన్ని బట్టి ఏం కనపడుతుందంటే క్లియర్ పిక్చర్. ముందు ఆయన అనకాపల్లి ఆయన ప్రశ్నకి ఇక్కడ లింక్ ఏంటంటే, ఆకలికి అలమటించి తన కోసం బియ్యం అవసరమైనటువంటి పేదరికం భారతదేశంలో లేదని అనుకోవచ్చా? అంటే బియ్యం అవసరం లేదు, ఆ బియ్యాన్ని మేము ఎట్టోకట్టా మార్కెట్లో కొనుక్కుంటున్నాం, ఈ బియ్యాన్ని అనవసరంగా ఒక రకంగా ఈ స్మగ్లింగ్ విధానాన్ని ఇప్పుడు 40-45 రూపాయలకి బియ్యాన్ని కొని దాన్ని 2 రూపాయలకో 3 రూపాయలు పేదోడికి ఇచ్చి మీ బోటోడు నా బోటోడు మధ్యతరగతి వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు కట్టిన ట్యాక్సుల్ని ప్రజల్లో 2.6 లక్షల కోట్ల రూపాయల సంక్షేమం అంటూ ఇది జనానికి పనికి రాకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వ విధి విధానాలని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. అలాగని చెప్పి ఉద్దేశమైనటువంటి మొత్తానికి టైం అయిపోయిందండి, మనం ఇంకా కాలర్స్ ని తీసుకోవడం లేదు. సార్ చెప్పండి, కంక్లూడ్ చేసేయండి సార్. ప్రజలు అసలు ప్రధాన ఉద్దేశాలు పేదోడికి బియ్యం, పేదోడికి నిత్యావసర సరుకులు అందటం, అదే సమయంలో బయట మార్కెట్లో రేట్లు పెరగకుండా ఉండటం చూసేటువంటి విధి విధానాలకి రెండింటికి కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ పనికి రాకుండా పోయింది. దీనికి ప్రధాన వైఫల్యం ప్రభుత్వాలే, కారణాలు ప్రభుత్వాలే. ఈ దొడ్డిదారి దోపిడీ స్మగ్లింగ్ తనాన్ని వాళ్ళు బతకటానికి దీన్ని పెంచి పోషిస్తున్నాయని నిర్వివాదం. ఈ రకంగా ప్రజలు ఆలోచించి ప్రజలు కేసులు పెట్టడం మొదలు పెడితే తప్ప, న్యాయం పట్ల చట్టం పట్ల వాళ్ళకి అవగాహన ఉంటే తప్ప ఈ పంపిణీ వ్యవస్థ బాగుపడుతుంది. అన్నప్రెడ్డి గారు, మీరు చక్కటి అనాలిసిస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగనే కాలర్స్ కూడా చాలా మంది స్పందించారు, ఇంకా ఫోన్లు లైన్లో కూడా కొంతమంది కాలర్స్ ఉన్నారు. టైం అయితే లేదు ప్రస్తుతానికి. మొత్తానికైతే నేను చెప్పదలుచుకున్నది మాత్రం
ఈ బియ్యంని మేము తినము అని చెప్పేసి ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చేసి ముందుకొచ్చి ప్రభుత్వానికి వారి కుటుంబం మొత్తం నిర్ణయం తీసుకొని ఈ బియ్యం ఇకపై మేము తినమని చెప్పేసి ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చి రాసి ఇచ్చేస్తారో అలాంటి వాళ్ళకి బియ్యం కట్ చేయవచ్చు. అలాగనే ఎవరైనా అమ్ముకుంటుంటే పట్టుబడితే తప్పనిసరిగా వాళ్ళ రేషన్ కార్డు రద్దు చేయాలి. అలాంటి నిర్ణయాలు తీసుకుంటే మొత్తానికైతే ఇది న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. మొత్తానికైతే భారతదేశంలో ఆహార భద్రతా వ్యవస్థలో లోపాలు, అలాగనే ప్రజా పంపిణీ వ్యవస్థ వివిధ అంశాల్లో అనేక విమర్శలను ఎదుర్కొంటుంది. ఇక ఇది ఈరోజు స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే బీఆర్కే న్యాయవేదికలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.